ఫ్రీ రేషన్ ఇస్తుంది. ఎవరికి సరాసరి అక్కడ ఉన్నటువంటి స్లమ్ లో ఉన్న ప్రజలందరికీ పోతున్నాయి. కాబట్టి మేము అభివృద్ధిని ఎజెండాగా మేము పోతున్నాం మేడం. జూబ్లీ హిల్స్ లో బీజేపీయే గెలుస్తుంది అని ధీమాగా చెప్తున్నారు. అంతవరకు బాగానే ఉంది, నమ్మకం ఉంది. కానీ దానివల్ల నిరుద్యోగులకు వచ్చేది ఏంటి? అది కదా వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. నిరుద్యోగులు గెలవటం వల్ల వాళ్ళకి వచ్చేది దాన్ని నెక్స్ట్ మాట్లాడదాం. ప్లీజ్ మేడం, ఐ వాంట్ టు కంక్లూడ్ ఇట్. బికాస్ నిరుద్యోగులకు వాళ్ళకు కూడా తెలుసు, ఆనాడు టీఆర్ఎస్ వీళ్ళకి ద్రోహం చేస్తే అండగా నిలబడేది బీజేపీ. ఈనాడు కాంగ్రెస్ ద్రోహం చేస్తే వాళ్ళకి అండగా నిలబడి కొట్లాడుతుంది బీజేపీ. మా రచన్ రెడ్డి గారు కదా హైకోర్టులో వాదిస్తా ఉన్నది. తర్వాత రోడ్డు మీదకి కేంద్ర మంత్రి స్థాయిలో వచ్చి ఫైట్ చేస్తుంది కదా మా యువమోర్చా నాయకుడు మహేందర్ అన్న కావచ్చు, ఇటు కిషన్ రెడ్డి గారు కావచ్చు, రామచంద్ర అన్న కావచ్చు, సంజయ్, ఇట్లా రకరకాల లీడర్లు అందరూ కూడా. అందుకే కాబట్టి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలు ఎవరు గెలిచారు? బీజేపీ గెలిచింది. సో కాబట్టి డెఫినెట్లీ రేపు కూడా ఆడ బీజేపీ గెలిచింది. బీజేపీ వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ పీపుల్ అదే నిలబడబోతుంది రేపు రాష్ట్రంలో అని చెప్తున్నాం మేడం. సో కార్తిక్ గారు, నిరుద్యోగులకు సంబంధించి చాలా డిబేట్స్ లో మాట్లాడారు. ఇందాక కుమార్ గారు అన్నట్టు త్వరలో 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 అని లాస్ట్కి ఆ పదాన్నే బ్యాన్ చేసే స్థాయికి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అనేది. నోటిఫికేషన్లు త్వరలో త్వరలో అనేది, ఆ త్వరలో ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుంది అనేది వాళ్ళు ఇంకా కూడా ఎదురు చూస్తున్నారు. రకరకాల పోరాటాలు చేశారు, నిరసనలు చేశారు, అన్ని రకాలుగా చేసి అలసిపోయాము. స్థానిక సంస్థల ఎలక్షన్లో పోటీ చేస్తామన్నారు. సరే, అవి కొంత పెండింగ్లో పడేటప్పటికి ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉంది కాబట్టి ఇందులో మా నిరసన వ్యక్తం చేస్తాము అనే దాంట్లో వాళ్ళ నామినేషన్స్ వేయదలుచుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళ సమస్యను సీరియస్గా తీసుకుంటుందా లేదా, నోటిఫికేషన్లు వేస్తారా లేదా అనేది? అయితే మేడం, చర్చ 7:10:48 మొదలైంది. 7:38 5 అవుతుంది. కాబట్టి నా పైన, ప్రభుత్వం పైన, మా పైన అన్ని ఆరోపణలు చేశారు. ఒక విజ్ఞప్తి, చర్చ ముందుకు సావధానంగా వెళ్ళాల ఉద్దేశంతోనే మాత్రమే చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీగా నేను ఏ సమాధానం చెప్పాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది నాకు చెప్తే నేనన్నా చెప్పేస్తా. ఒకటి లేదు, మీరు చేసిన ఆరోపణలు అన్నిటిపైన నేను కూలంకషంగా ఎక్కువ టైం తీసుకోకుండా అంటే దాన్ని సమరీగా చెప్తా, నన్ను డిస్టర్బ్ చేయద్దన్నది రిక్వెస్ట్, విజ్ఞప్తి మాత్రమే. బట్ అట్ లాస్ట్ కన్క్లూజన్ అయితే కావాలి కదా, ఏదైనా చెప్పండి కానీ కన్క్లూజన్ అయితే కావాలి. నేనైతే డీవియేట్గా ఏ మాట చెప్పాను, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్తా. నాకుగా ఏ ప్రశ్నలు లేవనెత్తాను, వాళ్ళ ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్తా. వీళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ త్వరలో అనేదానికి మేమేదో బ్రాండ్ అంబాసిడర్లు అయినామని అన్నారు. అయితే నేనేం కొట్టలే మేడం, త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు అని మాత్రమే కొట్టినా, ఏం కొట్టలే. ఉద్యోగ సర్దుబాటు త్వరలో ఉద్యోగ నియామక పత్రం 11 నవంబర్ 2021, తర్వాత 2022 మార్చి 10 కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లు త్వరలో. ఇట్లా వీళ్ళు ఇగో కొడతా ఉంటే వస్తూనే ఉన్నాయి, ఇగో ఇంకా మోర్ చూపిస్తూనే ఉంది. కాబట్టి త్వరలో అనే పదానికి మేము కాదు బ్రాండ్ అంబాసిడర్లు. ఆల్రెడీ వాళ్ళు ఉన్నారా? 9.5 సంవత్సరాలు అంటే దాదాపు 10 సంవత్సరాలు త్వరలో అనే పదాన్ని ఆ శాంటిటీనే మార్చేసారు వాళ్ళు, ఆ శాంటిటీనే మార్చేసారు. మేము క్లియర్ కట్గా డేట్స్ చెప్పినాం, మేము క్లియర్ కట్గా డేట్స్ చెప్తే చెప్పిన డేట్స్ పైన నోటిఫికేషన్లు ఇచ్చేటప్పుడు మీ గతంలో ఇదే వేదిక పైన నేను మీకు ప్రూఫ్గా చూపించిన. ఒక విద్యార్థి వచ్చి నోటిఫికేషన్లను వాయిదా వేయండి, మీరు ఎందుకు వాయిదా వేస్తలేరు, మీ స్థానిక ఎన్నికలను మీరు వాయిదా వేసుకున్నప్పుడు మా నోటిఫికేషన్ ఎందుకు వాయిదా వేయరని ప్రశ్నగా అడిగిన వీడియో నేను ఈ వేదిక పైన చూపెట్టలేదా? కాబట్టి త్వరలో అనే పదానికి దయచేసి ఆ పదానికి ఉన్న మరకల్ని మాకు అంటగట్టొద్దు అని విజ్ఞప్తి చేస్తున్నా. అది మాకు సంబంధం లేని విషయం. అయితే 10,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, గతంలో 60,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇచ్చిండ్రు అని అన్నారు కదా. అయితే రాష్ట్రంలో ఈరోజు 1.89 కోట్ల రూపాయల యొక్క అప్పు ఉంది. ఈ అప్పు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసింది కాదు. కాబట్టి మీరు ఒక డిక్లరేషన్ ఇవ్వండి, ఈ అప్పు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది కాబట్టి ఈ అప్పు బాధ్యత మొత్తం మాదే, మీరు ఈ అప్పు కట్టొద్దు, మీకేం సంబంధం లేదు, వాళ్ళకు డిక్లరేషన్ ఇస్తే అప్పుడు మేము మాట్లాడతాం. కాబట్టి ఏంటి అంటే ఈ గతంలో ఇచ్చినటువంటి 60,000 ఇచ్చింది అన్నప్పుడు మరి ఈరోజు ఎందుకు నిరుద్యోగులు వచ్చి మేము బస్సు యాత్రలు చేసినాం, మా వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, మేమే దీనికి కారణమని ఎందుకు చెప్పిండ్రు? మళ్ళీ మీకు ఉద్యోగాలు ఇచ్చింది కదా ఆ పార్టీ, ఆ ప్రభుత్వం ఇచ్చింది కదా, ఇచ్చినప్పుడు మీరెందుకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని చెప్పి ఎందుకు వచ్చి ప్రచారం చేసిండ్రు? ఆ రోజు ఇవ్వలేదు కాబట్టే కదా మీరు వచ్చి చేసింది, ఇప్పుడు వచ్చి మాట ఎందుకు మారుస్తారో నాకు అర్థం కాదు. సో ప్రభుత్వం ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరి హయాంలో మీకు ఆర్డర్ కాపీ వస్తుందో ఆ ఉద్యోగం వాళ్ళు ఇచ్చినట్టే లెక్క తప్ప అక్కడ ఇట్లయింది ఇక్కడ నేను మొదట్లో ఇదే నేను మొదటి సార్ నాపండి, నేను అందుకే అన్నా
నిమిషం. నేను వారి ప్రశ్నకు మాత్రం లేదు లేదు, ఆయన అనేది మీ దాంట్లోనే మీరు సరే అయితే 60,000 కూడా మీరు ఇచ్చారనే చెప్తున్నాం కదా, మరి మిగిలిన అయితే 1,40,000 ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేదనే కదా అది ఇచ్చింది. అయిపోయి ఇంకా మా మీద ఆరోపణ చేయొద్దు ఏమంటున్నా. అయితే డిసెంబర్ 9 లోపు అని ముఖ్యమంత్రి గారు అన్నారని ఏదో అన్నారు. అయితే నాకు తెలిసినంత వరకు, నేను ఇంత వరకు నేను ఏదైనా సరే తప్పుగా వినను, ఏది కూడా చాలా జాగ్రత్తగా వింటా. నేను విన్న నమ్మకంతో చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 9 లోపల ఎక్కడ చెప్పలేదు. డిసెంబర్ 9 నాడు చెప్పారన్నా. అదే ఏం చెప్పారో వింటారు. ఉస్మానియా యూనివర్సిటీ వేదిక ఏమన్నారు, డిసెంబర్ 9 కల్లా మీకు అన్ని ఎందుకు మేడం? వారికి అన్ని భర్తీ చేసి వాళ్ళ మిమ్మల్ని కూడా అడగాలి కార్తిక్ గారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ జమానా అయిపోయింది, ఇప్పుడు ఉన్నది మిమ్మల్ని అడుగుతారు వాళ్ళు డెఫినెట్. కానీ అదే అన్న, నేను ఇందాక మీరు రేవంత్ రెడ్డి అక్కడ యూనివర్సిటీలో మాట్లాడినప్పుడు నేను ఏం చెప్పారు అనేది నేను కూడా అందుకే క్వశ్చన్ రైజ్ చేశాను. సరే ఏం చెప్పారు అనేది ఆయన అదే అంటున్నా, అందుకని ఏం చెప్పారు వాళ్ళ వర్షన్ విందాం. మీరు అన్నది మేడం, వారు నేను ఏం చెప్పాలనుకుంటారో వారు చెప్పనట్టు అదే చెప్తా. నాకు ఇట్లా వద్దు. రేవంత్ రెడ్డి ఏం చెప్పారు ఒకవేళ మేడం వారికి ఒకవేళ ఇదే ప్రామాణికం కావాలి అంటే నేను వారు చెప్పిన దానికి నేను అన్నిటికీ ఇస్తా అంట. వారిని నెక్స్ట్ మాట్లాడమనండి. ఒక్క మాట కుమార్ గారు కుమార్ మీకు స్పష్టత ఇస్తున్నామన్నా. ఒక్క నిమిషం, వచ్చినప్పుడు ఆ కంచెన్ లేకుండా మీకు ఆయన ఏం చెప్పారు ఒక్కసారి వాళ్ళ వర్షన్ విందాం కదా కాంగ్రెస్ పార్టీ తరఫున. సార్ మీరు చెప్పండి. ముఖ్యమంత్రి ఏరేమన్నా నేను 9 తారీఖు నాడు మళ్ళీ వస్తా, వచ్చిన నాడుకు మీకు 1000 కోట్ల నిధులు తీసుకొని వస్తా, తర్వాత మీ ఉద్యోగ సమస్యలతో పాటు ప్రతి జీవో పైన మీ సమస్యను పరిష్కారం చేసే దిశగానే నేను 9 తారీఖు నాడు మళ్ళీ వస్తా అని చెప్పాడు. ఇది వారు ఆ రోజు చెప్పిన మాట. కుమార్ గారు మీరు ఆయన మాట్లాడిన తర్వాత మీరు ఏమన్నా ఉంటే మళ్ళీ అడుగుతారు. చెప్పండి కార్తిక్ గారు. దయచేసి మేడం ప్లీజ్ వారన్నా చర్చలోనే కూర్చోమనండి. నేను మౌనంగా వారు మొత్తం విన్నది రాసుకొని వెళ్ళి ఎక్కడి వాళ్ళని అక్కడ ఇచ్చేస్తా. ఇది ఇట్లా వద్దు, ప్రతి మాటకి రన్నింగ్ కామెంటరీలు ఇట్లాంటి వద్దు, అరుచుకోవడాలు వద్దు. వీళ్ళ దగ్గర బలగం ఉంది కాబట్టి మేము ఫోన్ పట్టుకొని కింద కామెంట్ రూపంలో గట్టిగా ఏమైనా మాట్లాడితే మేము వ్యక్తిగతంగా దాడులు చేస్తాము అని ఇది వీళ్ళకి ఒక పెద్ద ఒరవడి లాగా మారిపోయింది. ఒక వేదిక మీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు అరే అవతల మంచి ఏం మాట్లాడుతారో వినరా? మీ క్రాస్ లో మధ్యలో వచ్చి మాట్లాడుతారు గొప్ప మేధావులు అనుకుంటారా? నాకు తెలియక అడుగుతా. మేము మేధావులు కాదు, మీరు చెప్పిన దానికి అవగాహన మేము క్లారిటీ ఇచ్చామంతే. నేను ఇందాక నుంచి అదే అన్నా కుమార్ గారు, క్లారిటీ ఇస్తున్నాను. మీరు 60,000 ఉద్యోగాలు మిగిలిన 1,40,000 అదే అంటున్నాను సార్. చేస్తారని చెప్పిన తర్వాత మళ్ళీ అదే వాదించి నేను మాట్లాడుతున్న మధ్యలో మాట్లాడితే ఏమేమంటారు మళ్ళీ అన్నా అంటారు. కుమార్ గారు అని చెప్పనివ్వండి, చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. పర్మిషన్ అవసరం లేదు చెప్పాలని నాకు ఈ వేదిక పైన జర్నలిస్ట్ చెప్పారు నాకు నీ పర్మిషన్ ఏం అవసరం లేదు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నేనేమన్నా తప్పు మాట్లాడితే దాన్ని రాసుకొని నీ సమయం వచ్చినప్పుడు ఇది నువ్వు తప్పు మాట్లాడినావని చెప్పాలి. అయితే గ్రూప్ 1 పోస్ట్ల గురించి చెప్పింది నాకు అంటే నేను గత కొన్ని రోజుల నుంచి కూడా వీళ్ళందరూ చేస్తున్నటువంటి కార్యక్రమాలను బాగా అబ్జర్వ్ చేస్తున్నాం మేడం. బాధ వాళ్ళకు వచ్చిందని మీ బాధనా, మీకు రాలేదన్న మీ ఆక్రోశమా? నాకు అర్థం కాలే. అరే కోర్టు క్లియర్గా మీరు నియామకాలు ఇవ్వచ్చు అని చెప్పిన తర్వాత కూడా మేము మళ్ళీ ప్రెస్ మీట్లు పెడతామంటారు, మేము ధర్నాలు చేస్తామంటారు. అరే కోర్టు క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది, మీరు కోర్టులో ఫైట్ చేయాలి. కానీ కోర్టులో ఉన్న అంశాన్ని మనం బయట ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదని ఒక చట్టం ఉంది కదా మన దేశంలో. అట్లాంటప్పుడు మీరు ఎట్లా కోర్టు నిర్ణయాన్ని, కోర్టులో ఉన్న అంశాన్ని మీరు ఎట్లా బయట ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? మళ్ళీ ఏమంటే మేము రాజ్యాంగాన్ని చదువుకున్నాం. ఏం చదువుకున్నారు రాజ్యాంగాన్ని మీరు? కోర్టులో ఇట్లానే ఇన్ఫ్లుయెన్స్ చేయండి, కోర్టులో ఉన్న అంశాన్ని మనం బయట మాట్లాడవచ్చు అని రాజ్యాంగం కోర్టు ఉందా మనకట్లా? అసలు అంశాన్ని మాట్లాడకూడదు. ఎవరైనా మీడియా ప్రతినిధులు ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు కూడా ఇది కోర్టులో ఉన్న అంశం కాబట్టి మేము మాట్లాడమని సహజంగా గతంలో రాజకీయాల్లో అంటే
ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ చెప్పడం నేను చాలాసార్లు విన్నాను ఈ మాటని. కాబట్టి వీళ్ళు ఏదైనా అభిప్రాయాలు ఉంటే మీరు కోర్టులో చెప్తే బాగుంటుంది తప్ప కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా మీరు మాట్లాడినా లేకపోతే కోర్టు తీర్పులపైన మీరు వ్యాఖ్యలు చేసినా అది కంటెంట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుంది. కోర్టు చాలా క్లియర్గా తీర్పిచ్చింది. మీరు వీళ్లకు నోటిఫికేషన్ ఏదైతే ఉద్యోగ నియామకాలు ఉన్నాయో వాటిపైన టీజీపీఎస్ ముందుకు వెళ్ళొచ్చు, నియామకాలు ఇవ్వచ్చు అని చాలా క్లియర్గా చెప్పింది. వాదనలు ఉన్నాయి, వాదనలు వస్తాయి, వాదనలు వినొచ్చు. మళ్ళా అయితే మేము ఎన్ని రోజుల నుంచి పోరాటాలు చేస్తున్నామని అంటున్నాం. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు మేడం పోరాటాలు? 2014 నుంచి చేస్తున్నారా? ఏమనంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చెప్పిండ్రు వీళ్ళు చెప్పిర్రు అని మా నాయకుల చాలా మంది పేర్లు చెప్తారు. ఈ నాయకులందరూ కూడా ఎప్పుడొచ్చి మాట్లాడినరు? వీళ్ళు మాట్లాడిందంతా కూడా 2021 తర్వాత మాట్లాడినరు. అంటే 2014లో తెలంగాణ వస్తే ఇంటికొక ఉద్యోగం ఇస్తాం, ఇంటికొక ఉద్యోగం వస్తుంది అన్న మాటను మీరు దాదాపు 8 సంవత్సరాలు నిలబెట్టుకోకపోతే మా నాయకులు వచ్చి మాట్లాడినరు తప్ప 2015లో వచ్చి మాట్లాడలే, 2016లో వచ్చి మాట్లాడలేదు. కానీ మీరు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాకముందే మా ఉద్యోగాలు ఏమైనా మా నియామకాలు ఏమైనా అని మీరు వచ్చి మాట్లాడుతారు. దానికి మీరు ఏమంటారంటే 100 రోజులు ఇస్తామన్నారు కదా అని. మరి వాళ్ళు తెలంగాణ వస్తేనే మీకు ఇంటికొక ఉద్యోగం వస్తుంది అన్నప్పుడు 8 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వచ్చి పోరాటం చేసే వరకు మీరు ఎవరు మాట్లాడలేదు ఈ విషయాన్ని. కాబట్టి ఏంటంటే దయచేసి ఈ యొక్క నిరుద్యోగ సమస్య అనే విషయంలో మీరు చేసేటువంటి ఆరోపణలు ప్రభుత్వం పైన కుట్రను మాత్రమే బహిష్కృతం చేస్తాయి తప్ప మరొకటి కాదు. అయితే ఈరోజు చాలా విషయాలు మాట్లాడుకుంటూ రైతుల విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకటి మాట్లాడారు. ఈరోజు రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ చేయలేదని ఇదే వేదిక పైన ఛాలెంజ్ చేస్తే, గోడల మీద రాస్తారని ఛాలెంజ్ చేస్తే, దాన్ని రాసిన గోడల మీద రాసిన పత్రాలను తీసుకొచ్చి చూపించిన కదా, నేనే ఛాలెంజ్ స్వీకరించిన కదా. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చేసి చూపించినాం. ఈరోజు వడ్లకు 500 రూపాయలు సన్నాలు ఇస్తామని చెప్పినాం, ఇచ్చి చూపిస్తున్నాం. తద్వారానే కదా దేశంలో ఇప్పటివరకు ఎప్పుడు పండనటువంటి 1.48 కోట్ల టన్నుల ఈరోజు వరి దిగుమతి అవుతలేదా ఈ రాష్ట్రంలో. కాబట్టి గతంలో మీరు పెట్టిపోయినటువంటి అనేకమైనటువంటి బిల్స్ పెండింగ్ పెట్టిపోతే ఈరోజు ఏకకాలంలో 104 కోట్ల రూపాయల పంచాయతీ బిల్స్ని క్లియర్ చేసింది ప్రజాప్రభుత్వమే కదా. కాబట్టి అయితే అవును, ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది వాళ్ళ దగ్గరికి వస్తున్నాం. అయితే ఈ రోజు మేము 1000 మంది వచ్చి నామినేషన్ వేస్తామని వేయండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎక్కడైనా ఎట్లా అయినా పోటీ చేయొచ్చు. దానికి ప్రామాణికం ఏంటి? ఆ నియోజకవర్గంలో మీకు ఓటు ఉంటే ఆ నియోజకవర్గంలో మీరు పోటీ చేయొచ్చు. ఆ గ్రామంలో మీకు ఓటు హక్కు ఉంటే ఆ గ్రామంలో పోటీ చేయొచ్చు. ఇది ప్రామాణికం, ఇది చట్టం. ఇది ప్రజాస్వామ్య దేశంలో నువ్వు ఇక్కడ పోటీ చేయొద్దు అనడానికి ఎవరికి హక్కు లేదు. మీరు పోటీ చేయడానికి మీకు హక్కు ఉంది, చెయ్యండి. అయితే మీరు ప్రామాణికంగా ఏం చెప్తున్నారంటే మా బాధ తెలియాలి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోవాలి. గింతే కదా. ఎవరు గెలవాలి? మీరు గెలవాలా? మీరు గెలుస్తుంటే గెలవండి, మాకు వచ్చిన పెద్ద అంటే నష్టం ఏం లేదు. మీరు గెలిచిరనుకో మీ నిరుద్యోగులు ఒకరు వచ్చి చట్టసభల్లో వచ్చి నిజంగా మీ బాధ ఏందో చట్టసభల్లో వినిపిస్తామంటే సంతోషమే. కానీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలనుకోవడం అంటే ఏంటి? అనగారిన అంచివేయబడిన వర్గాల పక్కన పోయి అండగా నిలబడినటువంటి నవీన్ యాదవ్ గారిని ఓడగొట్టాలనుకుంటుండ్రా? లేకపోతే బడుగు బలహీన వర్గాల నుంచి ఎదిగినటువంటి బిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్ గారిని ఓడగొట్టాలనుకుంటున్నారా? ఎవరిపైన మీ కోపము? ఎందుకు నవీన్ గారిని చూసి ఇంత భయం ఎందుకు? ఇంత భయం ఎందుకు? ఇక్కడ నవీన్ మీద కోపం కాదు కదా, కాంగ్రెస్ పార్టీ మీద కోపం కదా. అంటే నేను అందుకే అన్నా కదా, ఒకటి మా బాధ రాష్ట్రం అంతా తెలియాలన్నది ఒకటి, రెండోది ఏంది కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని. అప్పుడు మీరు ఏం చెప్పాలి లెక్క ప్రకారము? మా బాధ ఏందో ఈ రాష్ట్రం మొత్తం తెలియాలి, ఏ రాజకీయ పార్టీ గెలవద్దని కదా మీరు చెప్పాల్సింది. ఒక్క నిమిషం మేడం. ఏ కాంగ్రెస్ గెలవదు, ఏ బీఆర్ఎస్ గెలవదు, ఏ బీజేపీ గెలవదు, ఏ ఎంఐఎం గెలవదు, ఇంకోటి గెలవదు, ఇంకోటి గెలవదు. ఏ పార్టీలు మీరు నామినేషన్ వేయకుండా మీ అన్ని పార్టీలు నిరుద్యోగులకు టికెట్ ఇవ్వండి. అది మీరు స్టార్టింగ్ అదే చెప్పాలి. కార్తిక్ గారు డబ్బులు తెచ్చుకుంటున్నారు కాబట్టి కుమార్ గారు మీ రాహుల్ గాంధీ
చిక్కబల్లి వచ్చారు కదా కుమార్ గారు. మీరు ప్రతిపక్షంలో లేరు. మీరు వచ్చారు కదా కుమార్ మీరు ఆలోచించారు కార్తిక్ గారు కుమార్ గారు ఒక్క నిమిషం ఇక్కడ నిరుద్యోగులకు కానీ ఇవాళ చిక్కపల్లి వేదికగా మాకు కొన్ని పార్టీలు అన్ని పార్టీలు వచ్చినాయి. ఇవాళ బీజేపీ వచ్చింది, తర్వాత బీఆర్ఎస్ వచ్చింది. అయితే అక్కడ విద్యార్థులు అరెస్ట్ చేయడం ఒక్క నిమిషం అయితే కార్తిక్ గారితో కంప్లీట్ అవుతుంది, మీరు మాట్లాడుతారు కానీ మీ రాజకీయ నాయకులు వచ్చినప్పుడు ఏం చెప్పాలి? అన్ని పార్టీలు ఉద్యోగం ఆయన ఎప్పటి నుంచో డిఎస్సి కోసం పోరాడుతున్నారు. గ్రూప్ 1 కి సంబంధించి మాట్లాడుతున్నారు. ఎప్పటి నుంచి కుమార్ గారు? 3 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు నుంచి ఫైట్ చేస్తున్నారు. ముందుకు వస్తున్నాడు. ఆయన పొలిటికల్ ఎజెండా ఉంది. ఆయన కేవలం స్టూడెంట్ మాత్రమే కాదు, ఆయన పొలిటికల్ ఉద్యోగి. కుమార్ గారు కుమార్ గారు కుమార్ గారు ఒక్క నిమిషం కుమార్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. కార్తిక్ గారు ఉద్యోగం అడిగినంత మాత్రాన వాళ్ళు పొలిటికల్ ఎజెండా ఉందనో ఇంకేదో ఉందనో అని చెప్పేసి చిత్తశుద్ధి లేదు. చర్చలో మీరు వాళ్ళకి పొలిటికల్ ఎజెండా ఉందంటే మాట్లాడుతున్నారు. నిరుద్యోగుల గురించి మాట్లాడిందా? బీజేపీ వారు మాట్లాడారు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు. నిరుద్యోగుల గురించి మాట్లాడారా? కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. అప్పుడు ఎందుకు మౌనంగా కూర్చున్నాడు ఆయన? ఎందుకు మౌనంగా? అప్పుడు ఎందుకు ఆయన ఇంప్లీడ్ మాట్లాడలేదు? అన్న మీరు రాజకీయాలు కాదు మాట్లాడాల్సింది అని మహేష్ గారు మాట్లాడినప్పుడు కుమార్ గారు అడ్డుకున్నారు. మీరు రాజకీయాలు కాదన్నా మా నిరుద్యోగ సమస్యలు ఆగిపోయాడు. నేను ఇంతసేపు నుంచి ఆగండి అని చెప్తున్నాను. ఎందుకు అవుతాడు ఆయన? ఇప్పుడు ఎవరన్నా కుమార్ గారు మీరు అడగండి, కాదనట్లు. కార్తిక్ గారు కూడా అది కాదనట్లు. కానీ ఆయన మాట్లాడిన తర్వాత ఆయన మీద చేసిన ఆరోపణలన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాత మీరు అడగాల్సిన అడగండి, దాన్ని కాదనట్లేదు ఆయన. కార్తిక్ కంప్లీట్ చేస్తే నేను కుమార్ గారితో మళ్ళీ మాట్లాడతాను. ముందుకెళ్ళనివ్వండి చర్చని ప్లీజ్ దయచేసి. కార్తిక్ గారు దయచేసి ఓపికతో కూర్చో. ఓపిక లేకపోతే ఆయన ఇష్టం, దాన్ని ఓపికతో కూర్చోవాలి చర్చల. ఓపిక లేకుండా నేను ఎగురుతా అంటే అదే పెద్ద గొప్ప విషయం కాదు. సంస్కారం లేదు అంటారు సింపుల్ గా. అయితే మేడం 1000 మందితో మేము నామినేషన్ వేస్తామన్న వాళ్ళే చాలా క్లారిటీతో చెప్తున్నారు. ఏంటి? మా ఆవేదన రాష్ట్రం అంతా తెలియాలి. ఇంతవరకు యాక్సెప్టెడ్ బాగానే ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలన్న మీ ఆలోచన, ఆకాంక్ష, మీ ఆలోచన ఏంటో, దానిపై వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటో కూడా మీరు ప్రజలు చెప్పాలి. మీ ఆలోచన, మీ కార్యాచరణలో చిత్తశుద్ధి ఉంటే మీరు చేయాల్సినటువంటి నినాదం ఏంటో తెలుసా? మా ఆవేదన ఈ రాష్ట్రం అంతా తెలియాలి. కాబట్టి ఏ రాజకీయ పార్టీని గెలవనియొద్దు, నిరుద్యోగులైన మాకు మాత్రమే ఓటేయండి అని చెప్పాలి. మేము 1000 నామినేషన్లు వేస్తామన్నారు. ఎట్లా ఇస్తారు మీరు? అంటే మీలో మీకు ఐక్యత లేదా? అంటే 1000 మంది ఈ రోజు ఒక స్థానం మీద 1000 మంది శాసనసభ్యులు రేపు ఏం సంస్కారం? రిలీజ్ చేయండి. ఇప్పుడే ఆయనకు సమయం ఇవ్వండి అని.
ఒక్క నామినేషన్ కూడా ఏం లేదు. చెప్పాలి? నిమిషం కుమార్ గారు, అందుకని ఆయన మాట్లాడినివ్వండి. మాట్లాడిన తర్వాత ఎందుకంటే మళ్ళీ మాట్లాడుకుంటూ వెళ్తే చర్చ ముందుకు వెళ్ళట్లేదు, అందుకని. ఒకటి మేడం, ఉమ్. ఈ వేదిక నిరుద్యోగుల పక్షాన వారి గొంతును వినిపించడానికి సమయం ఇస్తుంది అంటే పనిలేక కాదు, ఉమ్. పనిలేక ఇస్తలేదు సమయం, వారి బాధ తెలియాలనే ఇస్తుంది. ఆయన ఒక్కరికే కాదు బాధ, అందరికి బాధ ఉంటది. రాజకీయాల్లో మాకేమైనా ఉట్టిగానే వస్తాయా పదవులు కానీ లేకపోతే అవకాశాలు కానీ? మేము కష్టపడకుండానే వస్తుందా? భార్య దగ్గరికి వెళ్ళి 3 గంటల రాత్రికి ఎక్కపోయినాడు, మీరు అందరు ఏడా ఉన్నారు? ఆ కష్టం ఏందో బాధ ఏందో మాకు తెలుస్తుంది. రైట్. మీ ఇష్టానికి వచ్చి రోజు కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడతాము, రాజకీయ పార్టీలను మేము నిందిస్తాము. కేవలం 3 సంవత్సరాలు వారు చెప్తున్నారు. 3 సంవత్సరాలకే మీకు ఓపిక లేకపోతే 10 ఏళ్ళు వెయిట్ చేసిన వాళ్ళ బాధ ఉండదా? ఉట్టి అధికారంలోకి వచ్చిన పార్టీల మీద ఎట్లాంటి పాలన ముందుకు తీసుకెళ్లకుండా ఉండడానికి మీరు ఎందుకు మీ లోపల ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి కాంక్షల్ని ఒక ఆర్గనైజేషన్ మీద లేకపోతే ఒక సమస్య మీద రుద్ది మీరు ఏం చేయాలనుకుంటారో నాకు అర్థం కాదు. అయితే మేడం, ఒక్క నిమిషం మేడం, రిజర్వేషన్ల గురించి కూడా చివరిలో ఒక మాట మాట్లాడి అన్ని కూడా మాట్లాడతాను, ఓన్లీ హెడ్ పాయింట్స్ మాత్రమే మాట్లాడుతున్నాను. అయితే 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది అని ఆర్డినెన్స్ తెచ్చినాం. గవర్నర్ పంపిస్తే గవర్నరు సైలెంట్గా ఉన్నారు. దాదాపు 3 నెలల పైన అయిపోయింది. మళ్ళీ ఇది కాదు అని చెప్పి మళ్ళీ చర్చ పెట్టినాం. చర్చలో అన్ని పార్టీలు తమ అభిప్రాయాన్ని తెలియజేసినాయి, ఏకగ్రీవంగా ఆమోదించినాయి. దాన్ని గవర్నర్ పంపించినాం, అది పెండింగ్లోనే పెట్టారు. ఈరోజు 3 నెలల తర్వాత ఆర్డినెన్స్ చట్టం అవుతుంది కదా, మరి ఆ చట్ట ప్రకారం ముందుకెళ్ళి కోర్టులో ఎవరో ఒకరు వచ్చి కేసేస్తే వ్యక్తి వచ్చి కేసు వేసిండు, కాంగ్రెస్ పార్టీ వెళ్ళి ఇంప్లీడ్ అయింది, వేరే ఏ పార్టీలను వచ్చి ఇంప్లీడ్ అయినా కాలేదు. నాకు తెలిసినంత వరకు ఈ దేశ రాజకీయ చరిత్రల న్యాయ వ్యవస్థ పూర్తిలా ఎన్నికల సంఘం పైన ఆంక్షలు విధించడం కానీ ఎన్నికల సంఘం చేసే రూలింగ్ పైన కానీ ఎక్కడా కూడా న్యాయస్థానాలు ఎప్పుడు కూడా వ్యాఖ్యలు కానీ నిర్ణయాలు కానీ తీసుకున్న చరిత్ర నాకైతే తెలియదు. కానీ మొట్టమొదటిసారిగా నోటిఫికేషన్ వేసిన తర్వాత ఒక పక్క నామినేషన్లు తీసుకున్నాక కోర్టు వచ్చి దాన్ని స్టే ఇస్తుంది. ఆ స్టే ఇచ్చేటప్పుడు ఇప్పుడు వివరాలు చెప్పము, తర్వాత వివరాలు ఇస్తామని చెప్పి స్టే ఇచ్చేసి వెళ్ళిపోతుంది కోర్టు. ఏం చేయాలి? సరే, తర్వాత ఈరోజు ఎస్ఎల్పి పిటిషన్ వేసినాం సుప్రీంకోర్టులో. సరే, ఆ కేసులు ఏమైంది, ఇందిరా సాహని కేసులు ఏమైంది, అక్కడేమైంది ఇక్కడేమైంది వద్దు. 2025 నాడు రండి. ఏ విధంగా అయితే మీరు అసెంబ్లీలో శాసనసభలో అన్ని పక్షాలు అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు అండగా నిలబడి బీసీలకు మంచి చేయాలి, 42% రిజర్వేషన్ రావాలి అని చెప్పి మీరు ఎట్లయితే చట్టం మీద సంతకాలు పెట్టిండ్రో అదే చిత్తశుద్ధితోని మీరు రేపు పొద్దున సుప్రీంకోర్టుకి రండి. సార్, గతంలో ఏమైందో మాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం 42% మా బీసీలకు అవకాశాలు కావాలి, మీరు అనుకూలంగా తీర్పు ఇవ్వండి అని చెప్పి మీ వాదనలు వినిపించండి. ఎందుకు ఎవరు వస్తలేరు? లోపాలు ఉన్నాయి, చెప్పండి, సరిదిద్దుతాం ఖచ్చితంగా. కాబట్టి ఎక్కడ కూడా ఏ లోపం లేకుండా పూర్తి స్థాయి ఎక్సర్సైజ్ చేసినాకనే మేము జీవో 9 ఇచ్చినాం, రిజర్వేషన్లు 42% ఇచ్చినాం. మీరు అసెంబ్లీలో సై అంటారు, బయటకు వచ్చి నై అంటారు. ఈరోజు నవీన్ యాదవ్ గారు ఏదో పతంగు గుర్తు అని అంటారు. నాకు అర్థం కాలే, ఒక్క సెకండ్ నేను కన్ఫ్యూజ్ అయినా. నవీన్ ఏంది, పతంగు గుర్తు ఏంది అని. అంటే గతంలో ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఆయన ఒక దగ్గర పోటీ, అక్కడ అవకాశం ఉందని వెళ్ళి ఆడ పోటీ చేస్తే మీరు ఇప్పటికీ మీరు ఆయన పతంగు గుర్తు అంటున్నారు కదా అనుకుంటూ మీరు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన ఓవైసీ దగ్గరికి వెళ్ళి తప్పేముంది మేడం? తప్పేముంది? ఇప్పుడు 10 ఏళ్ల గురించి 10 ఏళ్ల క్రితం గురించి మేడం, ఇప్పుడు ఉదాహరణకు వేరే వాళ్ళ గురించి వద్దు మేడం, నా విషయం చెప్తా. మీకు తెలుసు కదా, మేము ఒక ఎలక్షన్ లో కాంటెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో గతంలో ఇదే వేదిక పైన ఉన్నప్పుడు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలో మీకైతే పర్సనల్ గా చెప్పిన కదా. సో ఒక ఎన్నిక వచ్చినప్పుడు, ఎన్నిక జరగాలన్నప్పుడు మద్దతు కూడగట్టడం కోసము 10 మంది దగ్గరికి వెళ్తాము, సాయం చేయమని అడుగుతాము. అది ఒక ఎంఐఎంనే కాదు, ప్రతి పార్టీని, ప్రతి వ్యక్తిని, ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి వర్గాన్ని కూడా వారి సాయం దొరుకుతుందేమో అని ఒక అభ్యర్థన చేస్తాం. వస్తుందో రాదో తర్వాత విషయము. అయితే నవీన్ అన్న పతంగ్ గుర్తు అని చెప్పుకుంటేనే వారు అంటే మర్చిపోయినారో మరేమో నాకు తెలియదు. ఎవరు మేడం? రచనారెడ్డి గారు బీజేపీ పార్టీయా? బీజేపీ పార్టీ రచనారెడ్డి గారు రాజకీయ అరంగేట్రం ఎక్కడ చేసిరు? కోదండ రామ్ సార్ దగ్గర చేసిండ్రు. మరి ఇప్పుడు అట్లా అంటే మీ పక్షాన పోరాటం చేస్తుంది కోదండ రామరెడ్డి గారు వర్గమే కదా. కోదండ రామరెడ్డి గారు ఎవరితో ఇప్పుడు అలయన్స్ ఉన్నారు? కాంగ్రెస్ తో ఉన్నారు కదా. అంటే రచనారెడ్డి గారు పోరాటం చేస్తుంది కూడా కోదండ రామ్ సార్ దగ్గర నుంచే కదా. కాబట్టి గతంలో ఏవో 10 ఏళ్ల క్రితం జరిగినాయి అని చెప్పి పార్టీ నుంచి బయటకు వచ్చి ఇంకో పార్టీకి వచ్చిన తర్వాత ఉండదు కదా, సంబంధాలు ఉండవు కదా. ఇదే ఫార్ములా చెప్తున్నా. నవీన్ అన్న కూడా పతంగ్ పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చిండు, ఇండిపెండెంట్ గా పోటీ చేసిండు. ఇండిపెండెంట్ గా పోటీ చేసి
5 ఏళ్ళు స్వచ్ఛంద సంస్థతోని వ్యక్తిగతంగా ఆయన రాజకీయాలు అంటే కానీ ఇదే రచనారెడ్డికి ఇప్పుడు టికెట్ ఇస్తే పోయి కోదండరాం గారి ఆశీర్వాదం తీసుకుంటారా? తీసుకున్నారు వారి ఇష్టం, వారి వ్యక్తిగతమైనటువంటి అంశము. ఒకవేళ గతంలో నాకు రాజకీయంగా మొదటి అవకాశం ఇచ్చింది మా కోదండరాం సారు, ఆయన ప్రొఫెసరు అనుకుంటే వెళ్తారు, ఆయనతో నాకేం పని ఉంది అనుకుంటే వెళ్ళరు. వెళ్ళాలా లేదా అనేది వ్యక్తిగతమైనటువంటి విషయం. వెళ్ళాలని ఇక్కడ రూల్ ఏం లేదు, వెళ్ళకూడదని రూల్ ఏం లేదు. అట్లాంటి రేవంత్ రెడ్డి గారి ఎవరిపైన ఓడిపోయినారు? రేవంత్ రెడ్డి గారు ఎవరి మీద గెలిచిండ్రు? గురునాథ్ రెడ్డి గారి మీదనే కదా. కానీ ఒక ఎన్నిక వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు తన ప్రత్యర్థి అయినటువంటి గురునాథ్ రెడ్డి గారి దగ్గరికి కలవలేదా? కలిసిరు. ఒక ఎన్నిక జరగాలి, ఒక